ఆడవాళ్ళు అంటే మృత్యువు యొక్క అందమైన ప్రతిరూపం. ఆకర్షణే అనర్థాలకు దారితీస్తుంది. ప్రేమంటే త్యాగం. ప్రేమంటే తను ఇష్టపడ్డ వారి కోసం జీవితాన్ని సమర్పించుకోవడం. ఆడవాళ్ళం అందంతో వెలిగే దీపాల్లాంటి వాళ్ళం. అందమైన దీపాన్ని చూసి ఆశపడి మాడి మసైపోయేవాళ్ళు మీ మగవాళ్ళు. ప్రేమించడం అంటేనే తనకు మాత్రమే స్వంతం అనుకునేది. ఓసి పిచ్చివాడ, అందం ఉన్న చోట ఆకర్షణ ఉంటుంది. ఆకర్షణ ఉన్న చోట కోరిక పుడుతుంది. కోరిక ఉన్న చోట స్వార్థం పుడుతుంది. స్వార్థం ఉన్న చోట ప్రేమ, కోపము, అసూయ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి పుట్టుకొస్తాయి. దేవుడు మగవాళ్లను తను చంపడం ఇష్టం లేక ఆడవాళ్లను పంపించాడు అని. ప్రేమ లేని స్వార్థం ఉండొచ్చేమో కానీ స్వార్థం లేని ప్రేమ ఈ సృష్టిలోనే లేదు. ఒక అందం ఇన్ని అనర్థాలకు దారితీస్తుందా? గో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. నిజంగా నేత్ర, మన మధ్య ఏం జరిగిందో నువ్వేమంటున్నావో నాకేమీ అర్థం కావటం లేదు. నీ అందానికి నా అమాయకత్వానికి గల సంబంధం ఏమిటో నాకు అస్సలు బోధపడటం లేదు అన్నాడు మాయాధరుడు. ఓసి పిచ్చివాడ, అందం ఉన్న చోట ఆకర్షణ ఉంటుంది. ఆకర్షణ ఉన్న చోట కోరిక పుడుతుంది. కోరిక ఉన్న చోట స్వార్థం పుడుతుంది. స్వార్థం ఉన్న చోట ప్రేమ, కోపము, అసూయ ఒకదాని తర్వాత ఒక్కొక్కటి పుట్టుకొస్తాయి అంది నేత్రాంబిక. ఒక అందం ఇన్ని అనర్థాలకు దారితీస్తుందా అన్నాడు మాయాధరుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆడవాళ్ళం అందంతో వెలిగే దీపాల్లాంటి వాళ్ళం. అందమైన దీపాన్ని చూసి ఆశపడి మాడి మసైపోయేవాళ్ళు మీ మగవాళ్ళు. అందుకే అమాయకులు అన్నాను అంది నేత్రాంబిక. అప్పుడు అనిపించింది మాయాధరుడికి, దేవుడు మగవాళ్లను తను చంపడం ఇష్టం లేక ఆడవాళ్లను పంపించాడు అని. ఆడవాళ్ళు అంటే మృత్యువు యొక్క అందమైన ప్రతిరూపం అని. ప్రమద, కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వు అంటూ సున్నితంగా ఆమె చేతిని వదిలించుకున్నాడు. ఒంటరిగా కూర్చున్న నా దగ్గరికి వచ్చింది నీవు అంది ప్రమద. అంటే అన్నాడు సిద్ధుడు. నా ప్రశ్నకు సమాధానం చెప్పి వెళ్ళమని అంది ప్రమద. నీకు తెలియందేముంది ప్రమద? నీవు
మాయాధరుడు, నేత్రాంబిక, నేను మనమందరము చిన్ననాటి నుంచి స్నేహితులమే కదా అన్నాడు సిద్ధుడు. అందుకే చెప్తున్నాను, మాయాధరుడికి దూరంగా ఉండమని అంది ప్రమద. మనమిద్దరము స్నేహితులుగా ఉన్నప్పుడు నీలాంటి మంచి స్నేహితురాలిని ప్రేమించాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని ఆ అదృష్టం నాకు దక్కదు అని అనుకునేవాణ్ణి అన్నాడు సిద్ధుడు. అంటే ఇప్పుడు నేను మారిపోయానంటావా అంది ప్రమద. నువ్వు మారిపోలేదు, నీలో స్వార్థం పుట్టుకొచ్చింది అన్నాడు సిద్ధుడు. ప్రేమించడం అంటేనే తనకు మాత్రమే స్వంతం అనుకునేది. ఈ మాత్రం తెలీదా సిద్ధా అంది ప్రమద. స్వంతం అనుకోవడంలో తప్పులేదు, అది స్వార్థంగా మారి స్నేహితులను విడగొట్టాలని ఆలోచించడం తప్పు అన్నాడు సిద్ధుడు. ప్రేమ లేని స్వార్థం ఉండొచ్చేమో గాని స్వార్థం లేని ప్రేమ ఈ సృష్టిలోనే లేదు, తెలుసుకో సిద్ధ అంది ప్రమద. ప్రేమంటే త్యాగం, ప్రేమంటే తను ఇష్టపడ్డ వారి కోసం జీవితాన్ని సమర్పించుకోవడం అన్నాడు సిద్ధుడు. ఎవరి కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నావు? నిన్ను ప్రేమించే వాళ్ళ కోసం కాదు, నువ్వు ప్రేమించే వాళ్ళ కోసం. అంటే ఇది కూడా ఒక రకంగా స్వార్థమే కదా సిద్ధ అంది ప్రమద. అలా మాట్లాడిన ప్రమదను కన్నార్పకుండా కొంచెంసేపు చూసి చిన్నగా నవ్వుకొని అక్కడి నుంచి బయలుదేరాడు సిద్ధుడు. అందం అనర్థాలకు దారితీయదు మాయాధర, అందం చాటుగా దాగిన ఆకర్షణే అనర్థాలకు దారితీస్తుంది అంది నేత్రాంబిక. అంటే అందానికి ఆకర్షణకు సంబంధం లేదనేగా అన్నాడు మాయాధరుడు. అందంగా ఉన్నవన్నీ ఆకర్షిస్తాయని, ఆకర్షించేవన్నీ అందంగా ఉంటాయని అనుకోవడం నీ పొరపాటు మాయాధర అంది నేత్రాంబిక. అంటే అందంగా ఉన్నవన్నీ ఆకర్షించవు, నిజమేనా ప్రశ్నించాడు మాయాధరుడు. అవును అంది నేత్రాంబిక. హమ్మయ్య, అంటే నేనే తప్పు చేయలేదని నువ్వే ఒప్పేసుకున్నావు అన్నాడు మాయాధరుడు. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అంటారు. పర్వాలేదు, నా సహవాసం వల్ల నీకు తెలివితేటలు బాగానే వచ్చాయి అంది నేత్రాంబిక. చిన్ననాటి నుంచి నీ సహవాసంతోనే పెరిగాను కదా, ఇప్పుడు కొత్తగా తెలివి రావడం ఏమిటి అన్నాడు మాయాధరుడు. నీ చిన్ననాటి నుంచి నన్ను ప్రమదను చూస్తున్నావు కదా, మేము నీకు స్నేహితుల్లాగే భావించావు, అవునా అంది నేత్రాంబిక. అవును అన్నాడు మాయాధరుడు
సిద్ధుడు కూడా మా ఇద్దరిని చిన్ననాటి నుంచి స్నేహితులుగానే భావించాలి. నిజమేనా అంది నేత్రాంబిక. నిజమే అన్నాడు మాయాధరుడు. అలాంటప్పుడు సిద్ధుడంటే నీకు ఇష్టమేనా నేత్రాంబిక అని ఎందుకు అడిగావు అంది నేత్రాంబిక. స్నేహితులు ప్రేమికులుగా మారితే జీవితాంతం సంతోషంగా ఉంటారని అన్నాడు మాయాధరుడు. స్నేహితులు ప్రేమికులుగా మారితే తప్పులేదు, కానీ ప్రేమికులు స్నేహితులుగా మారితేనే సమస్యలన్నీ అంది నేత్రాంబిక. ఇంతకు సిద్ధుడంటే నీకు ఇష్టమేనా లేదా అన్నాడు మాయాధరుడు. ఇదివరకే చెప్పానుగా మాయాధర, నువ్వంటే కూడా ఇష్టమేనని అంది నేత్రాంబిక నవ్వుతూ. సరే, ఇదే విషయాన్ని సిద్ధుడితో చెప్పనా అన్నాడు మాయాధరుడు. నీ స్నేహితుడు సిద్ధుడు నాకు కూడా స్నేహితుడే కదా, అతడే సూటిగా నన్ను అడగొచ్చు కదా అంది నేత్రాంబిక. మానవలోకం ఇది మాయాజాలం మది గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.